హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఆర్ఆర్బి గ్రూప్ డి లేదా డిఆర్డిఓ ఎంటీఎస్ మోడల్ పేపర్ చూద్దాం. టోటల్గా 100 బిట్స్ అనేవి తయారు చేశాను. టోటల్ అన్ని టాపిక్స్ నుంచి తయారు చేశాను. అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్ వైజ్గా నేను 100 బిట్స్ అనేది తయారు చేశాను. అండ్ ఈ యొక్క మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ముందుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎన్టీపీసీ సంబంధించి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ అయ్యాయా లేదా రిజెక్ట్ అయ్యాయా అనేది లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొడితే మీ డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి. అండ్ ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు మర్చిపోయేటట్టయితే ఫర్గట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కింద లింక్ అనేది క్లిక్ చేయండి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. టోటల్ గా ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు డెఫినెట్ గా ఉపయోగపడతాయి. ఇలాంటి మోడల్ పేపర్స్ నేను మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మోడల్ పేపర్స్ అనేది మీకు పెడుతూ ఉంటాను. మోస్ట్లీ వీక్లీ వన్స్ ఒక మోడల్ పేపర్ అనేది మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. యాక్చువల్గా డిఆర్డిఓకి ఆర్ఆర్బికి సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ ఒకే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో అందువల్ల నేను కామన్ గా ఈ ఎగ్జామ్ పేపర్ మోడల్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది. ఇక ఫైండ్ అవుట్ ది రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఇందులో రాంగ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఈ సిరీస్ లో 216, 163, 120, 72, 24 అని. ఇక్కడ 216 ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 216 లో 48 తీస్తే 168 వస్తుంది. 168 లో 48 తీస్తే 120 వస్తుంది. 120 లో నుంచి 48 తీస్తే 72 అండ్ 72 నుంచి 48 తీస్తే 24. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ 168 రావాలి, ఇక్కడ 163 వచ్చి ఇక్కడ ఇచ్చారు. సో ఆప్షన్ అనేది 163 అనేది రాంగ్ ఆన్సర్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఆన్సర్ ఈస్ 163. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతారు. ఈ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే ఇఫ్ 3 into 2 equals to 10 and 5 into 4 equals to 18 and 6 into 5 equals to 22 then 7 into 6 equals to అని అడుగుతారు. యాక్చువల్గా 3 plus 2 5, 5 into 2 10, 5 plus 4 9, 9 into 2 18, 6 plus 5 11, 11 into 2 22. ఈ మోడల్ ఈ బేస్ తో ఈ ఆన్సర్ అనేది రావడం జరిగింది. 7 plus 6 13, 13 into 2 26, 26 answer. So some equations solve out the basic certain system, find out the correct answer. ఈ విధంగా ఈక్వేషన్స్ ఇచ్చి ఇక్కడ సీక్వెన్స్ లో పెట్టి రాయమంటారు, అంటే ఆన్సర్ చేయమంటారు. ఇక్కడ 6 into 4 into 3 equals to 436 అని ఇచ్చారు. 436 ఓకే. అండ్ 8 into 4 into ఇక్కడ ఇచ్చారు. అండ్ 6 into 9 into 8 986. ఇక్కడ 4 6 8 సేమ్ బేసిక్ చూడండి. 4 3 6 అంటే ఇక్కడ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్. అలాగే ఇందులో సెకండ్ టర్మ్ 4 ఓకే, మనకు థర్డ్ టర్మ్ ఏంటో తెలియదు. అండ్ ఫస్ట్ టర్మ్ 8, థర్డ్ టర్మ్ ఏంటి 6 అనమాట. ఆన్సర్ ఏంటంటే 6 ఆన్సర్. ఇంటెలిజెన్స్ అంటే జస్ట్ మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఈజీగా మనం ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఎక్కువగా కంగారు పడద్దు, ఎందుకంటే ఒక ఆన్సర్ బదులు ఇంకో ఆన్సర్ అనేది చేస్తే మీకు నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ లో మీకు మార్క్స్ అనేది కట్ అవుతుంది. అండ్ సబ్స్టిట్యూట్ అర్థమెటిక్ సైన్స్ ఆఫ్ ఏ సింబల్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇందులో ఈ యొక్క సింబల్స్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది LHS ఈక్వల్స్ టు RHS అనేది రావాలి. దీనికి 7 plus 7 minus 2 equals to 12 ఈ విధంగా ఆప్షన్ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. ప్లస్ బదులు డివిజిబుల్, మైనస్ బదులు ఇంటూ అండ్ డివిజిబుల్ బదులు ప్లస్ అండ్ ఇంటూ బదులు మైనస్ ఏ విధంగా ఇచ్చి ఆన్సర్ అనేది చేయమంటారు. సో ఇక్కడ ఇంటూ బదులు ఏ వేస్తాం, ఇంటూ మీన్స్ అంటే క్రాస్ మీన్, మల్టిప్లికేషన్ మీన్స్ మైనస్. సో మల్టిప్లికేషన్ మీన్స్ మైనస్ అని వేస్తాం.
అండ్ ప్లస్ బదులు ప్లస్ మీన్స్ డివిజిబుల్ అండ్ డివిజిబుల్ మీన్స్ ప్లస్ అండ్ ప్లస్ మీన్స్ ఇచ్చారు కదా డివిజిబుల్. సో ఈ విధంగా చేసి బాడ్మాస్ రూల్ అప్లై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. టోటల్ గా 42. మీకు ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు టెలిగ్రామ్ యాప్ లో మీకు పెట్టడం జరుగుతుంది. సో మీరు అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ సెలెక్ట్ ది మిస్సింగ్ నెంబర్ ఆఫ్ ది గివెన్ ఆల్టర్నేటివ్. ఇందులో మిస్సింగ్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. 84264 954 180 76 294. 8 4 12 8 4 0 8 into 4 into 2 64 వస్తుంది. 8 2 16 16 4 64 9 5 45 45 4 180 7 6 42 42 into x equals to 294 అయితే x వాల్యూ 294 by 42 వేస్తే 7 వస్తుంది ఆన్సర్. ఓకే, ఇది కోడింగ్ అండ్ డికోడింగ్ సంబంధించి క్వశ్చన్. ఇది ఇన్ ఎ సర్టెన్ కోడ్ కిండల్ KINDLE is written by ELDNIK. అలాగే EXO TIC అనేది ఏ విధంగా రాయొచ్చు అని ఇచ్చారు. ఇక్కడ కే నెక్స్ట్ అంటే రివర్స్ లో ఇక్కడ రాయటం జరిగింది. KINDLE ని రివర్స్ లో రాశారు. అలాగే EXO దీన్ని కూడా రివర్స్ లో రాస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఢిల్లీ ఈస్ కోడెడ్ యాజ్ నెంబర్స్ లో ఇచ్చారు. అండ్ కలకట్టాని ఈ విధంగా వేస్తే కాలికట్ be coded as Delhi 7 D7 E3 ఈ విధంగా ఇచ్చారు. C8 అంటే కాలికట్ C8 A2 L5 I ఢిల్లీ ఇక్కడ ఇచ్చారు కదా 1. ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటే ఇక్కడ 8251896 అనేది ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, mother has 3 times the age of her daughter 5 years ago. After 5 years, mother will be twice as old as her daughter. How old is daughter today? అని ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. దీనికి సొల్యూషన్ అనేది మీరు ఇక్కడ చూడండి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి. సో నేను మొత్తం డిస్కస్ చేయకుండా కొన్ని చెప్తున్నాను. ఈ విధంగా మోడల్ పేపర్ ఉంటుంది అని మీకు తెలియచేయటం కోసం నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ లాస్ట్ లో ఈ వీడియో మీరు డిస్క్రిప్షన్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లింక్ కూడా మీకు పెడతాను. అండ్ జీకే క్వశ్చన్స్ చూద్దాం. టోటల్ గా అథమెటిక్ క్వశ్చన్స్ ఒక 25, రీజనింగ్ క్వశ్చన్స్ ఒక 25 వరకు ప్రతి ఎగ్జామ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే DRDO గ్రూప్ డి NTPC లో కామన్ గా 25 బిట్స్ అనేది ఇస్తున్నారు. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇస్తారు. ది రేషియో లెంత్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్ ఆఫ్ ట్రెపెజియం టు ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ them is 15 centimeters. If the area of trapezium is 450 centimeters, the sum of the length of the parallel side. Actually trapezium formula ఏంటంటే హాఫ్ h into a plus b కింద వస్తుంది. అంటే హాఫ్ parallel sides into altitudes. Actually trapezium formula. సో ఈ ఫార్ములా యూస్ అనేది చేశారు. సో మీరు పెట్టండి. మెన్సులేషన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు రైల్వేకి. అలాగే సైడ్ 15 centimeters 7 centimeters length, one of the diagonal is 20 centimeters. Area of the parallelogram is అని అడిగారు. ఏరియా ఆఫ్ ది parallelogram ఇక్కడ ఈ విధంగా parallelogram ఇచ్చి ఏరియా ఆఫ్ parallelogram ట్రయాంగిల్ ABC ఒక ట్రయాంగిల్ ని అంటే చేసుకుంటే దీన్ని a plus b plus c by 2 ఫైనల్ s into s minus a s minus b s minus c స్క్వేర్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. అలాగే టోటల్ గా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి కూడా మీరు కిందనే డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీ. అండ్ టాపిక్ వైజ్ అంటే నెంబర్ సిస్టమ్ అని టాపిక్ వైజ్ గా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు. అండ్ జీకే క్వశ్చన్స్
జీకే క్వశ్చన్స్ వచ్చేసరికి ఇన్ విచ్ స్టేట్ ఈజ్ సైలెంట్ వ్యాలీ లొకేటెడ్? ఎక్కడుందంటే కేరళలో ఉంది. ఇక్కడ నేను దీనికి ఎక్కడ ఇచ్చాను. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ విచ్ ఈజ్ ఏ కోర్ జోన్ ఆఫ్ 6.74 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మైల్స్ ఉంటుంది. దిస్ రీజియన్ వాజ్ ఎక్స్ప్లోర్డ్ 1847 లో ఎక్స్ప్లోర్ చేస్తే రాబర్ట్ వైట్ అండ్ సెట్టింగ్ ఫర్ ది ఎపిక్ మహాభారత. సో వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్? ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఏంటంటే 180 degrees longitude అనమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈజ్ ఎ ఇమాజినరీ లైన్ of the surface of Earth that it's most on the 180 degrees line of longitudinal in the middle of the Pacific Ocean. So it is the international date line. The main cause of tsunami. Tsunami enduku vastayani adite earthquake on sea floor. Okay, earthquake on sea floor. Central Drug Research Institution ekkada undante Lucknow lo undi. Nomination of Rajya Sabha members by the President was taken from the Constitution of Ireland. The concept of sovereign parliament originated in England. ఇవన్నీ కూడా రిమైనింగ్ క్వశ్చన్స్ టోటల్గా మీకు మీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్లో మీకు ప్రతి క్వశ్చన్ కూడా ఉంటుంది అండ్ క్వశ్చన్తో పాటు కిందన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. What is the name of the newspaper edited by the Gandhiji till 1933 అంటే యంగ్ ఇండియా. ఓకే, who started the servant of Indian society అంటే గోపాలకృష్ణ గోఖలే. Who among the following revolutionary was executed in the British అంటే రాజ్గురు. Which of the following town is Moti Masjid? Agra. Which of the following belief of Buddhism? The world is full of sorrows. People suffer an account of desires. If desires are conquered, nirvana will be attained. ఇలా మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా చూడండి. టోటల్గా నేను మీకు పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో టోటల్గా 100 బిట్స్ అనేది కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్తో ఉంటాయి. సో అందరూ చూడండి, చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.